హలో గైస్, ఈరోజు మార్నింగ్ నేను నిద్ర లేవడమే 10కి అయితే లేసాను. నైట్ నుంచి ఫుల్ చలిగా ఉంది. ఏమైందో అర్థం కావడం లేదు. ఫీవర్ ఉందేమో అని చెప్పి టాబ్లెట్లు తీసుకురావడానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. డైలీ ఇది ఒక అలవాటు అయిపోయింది. నిద్ర లేస్తానే బైక్ తీసుకొని పొలంపేటకి వెళ్ళందే నాకు రోజు అయితే గడవదు. మాటకు ఆ మాట చెప్పాలి. చిన్నప్పుడు మన డ్రీమ్ బైక్ ఇప్పుడు మన చేతిలో ఆ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరేలా ఉంటుంది కదా. ఫీవర్ అయితే ఉంది. ఇంకా టాబ్లెట్లు అయితే తీసుకొని పోతూ ఉంటే ఇంటికి మన బోరాన్ భానుగాడు అయితే కనిపించాడు. వీడు కాలే ఉంటే కానీ ఫోన్ చేయడు. ఎలాగో దారిలో ఆపి మరి మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంటికి వచ్చాక మన దుబాయ్ సైడ్ అయితే కనిపించాడు. డైలీ ఈడు మార్నింగ్ 1 కిలోమీటర్ అయితే వాకింగ్ చేస్తాడు. యాడ్ నుంచో జాంకాయ తీసుకొని వచ్చిస్తున్నాడు నాకు. చూడండి, డైలీ జాంకాయ తినలేక సస్తున్నాను నేనైతే. జామకాయ తీసుకొని మనోళ్ళు షెడ్ గాడికి పోదామని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి షెడ్ గాడికి తెలిపాము. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము. ఇది మా అడ్డా అనమాట. మా ఊర్లో ప్రతి ఒక్కరూ తిడతారు ఇక్కడ కూర్చోంటే, కానీ ఏం చేయలేము. మేము ఇక్కడే కూర్చొని అయితే టైం స్పెండ్ చేస్తాము. ఏం చేయాలో తెలియక ఇంకా బిగ్ బాస్ అయితే ఆన్ చేసుకుని బిగ్ బాస్ చూస్తూ ఉంటే మా ఓడైతే ఒక డైలాగ్ చెప్పాడు. చూడండి, ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు అవుతుంది, నేను నీ పొద్దుంగితే కడుపు అవుతుంది చెప్తున్నా. పేజీని ఫాలో చేసుకునే వాళ్ళు ఫాలో అయితే చేసుకోండి. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.